హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైస్లోకి కొబ్బరి చట్నీ తయారు చేయడానికి ఒక బాండీలో ఆయిల్ వేసుకొని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పల్లీలు ఇవన్నీ ఫ్రై చేసుకొని దాంట్లోకి 1 స్పూన్ జీలకర్ర, ఒక 5 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని 1 కప్పు కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు బాగా ఫ్రై, 1 స్పూను పసుపు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఒక మిక్సీ జార్లో వేసి తగినంత ఉప్పు, ఉసిరికాయ సైజ్ అంత చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకొని బరగ్గా మిక్సీ చేయాలి. దీనికి తాలింపు కోసం బాండీలో కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని చిటికెడంత ఇంగువ వేసుకొని ఈ తాలింపుని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి చట్నీలో వేసుకొని ఒకసారి ఈ చట్నీని మొత్తం కలుపుకుంటే రైస్లోకి కలుపుకునే కొబ్బరి చట్నీ రెడీ. మీరు ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.